వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు మన స్టూడియోకి రాహుల్ అయ్యర్ గారు వచ్చారు. వారు తెలుగు కన్నడ మూవీస్ని నిర్మించిన నిర్మాత గారు. సో అలానే ఎక్కువ కాలంగా తెలుగు ఇండస్ట్రీ తోటి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీ, దానికి సంబంధించిన హడావుడి మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఆల్రెడీ హేమ రేవ్ పార్టీలో దొరకటము, ఆ మీద రకరకాలటువంటి పుకార్లు, రకరకాల ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ యొక్క రేవ్ పార్టీకి సంబంధించిన వివరాలు చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి ఆ యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి యాక్చువల్గా ఇప్పుడు మీకు ఆల్రెడీ కన్నడ అంటే బెంగళూరుతో మీకు బాగా కనెక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా తెలుగులో ఉంటాయి. సో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క హేమ గురించి బాగా వినిపిస్తూ ఉంది. సో యాక్చువల్గా ఈ రేవ్ పార్టీ ఎలా జరిగింది, వాస్తవాలు ఏంటి, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటండి? జరిగిన పార్టీ వివరాలు లేకపోతే ఇట్స్ రేవ్ పార్టీ, ఇట్స్ ఎ కామన్ పార్టీ. ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్లో కండక్ట్ చేయడం అనేది కామన్. అది దొరుకుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. అంతకుముందు గోవా అడ్డాగా ఉండేది. గోవాలో ఇప్పుడు కొత్త సీఎం వచ్చినప్పటి నుంచి అలాంటివి జరగట్లేదు. ఓకే, దే స్టాప్డ్. అక్కడ అసలు మనం ఎతికినా కూడా దొరకదు. అవునా? అంత యాక్చువల్గా కామన్ జనాల్లో ఉండేది అంటే గోవా అనగానే మందు, వ్యభిచారం విచ్చలవిడిగా ఉంటుంది, డ్రగ్స్ ఉంటాయి అని ఒక అపోహ ఉంది. అది అపోహైనా నిజం కాదా? చూసే కళ్ళని బట్టి ఉంటుంది, వినే చెవులను బట్టి ఉంటుంది అంటారు కదా. సో అలాంటప్పుడు ఫ్యామిలీస్ వెళ్ళరు కదండి. ఎందుకు ఇప్పుడు ప్రపంచ విమాన సంస్థలన్నీ కూడా గోవాకి మాత్రమే రేట్స్ ఎక్కువ ఉన్నాయి, మిగతాకి లేవు. ఏ కాలంలో చూసుకుని ఇప్పుడు అందులో రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు రెయిన్స్. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి ఏ వెబ్సైట్ లో చూసినా కూడా అంటే ఈ టైం గోవాకి అంత ఉండదు, డిమాండ్ తక్కువ ఉంటుంది. సో ఎందుకు వెళ్తున్నారు? మీరు చెప్పినవన్నీ ఉంటాయా ఉండవా అనేది పక్కన పెడితే, అది వెళ్ళి నువ్వు రిలాక్స్ అయ్యడానికి నీ మైండ్ని నీ ఫ్యామిలీతోనో నీ ఫ్రెండ్స్తోనో నువ్వు ఒంటరిగానో వెళ్ళి నీ మైండ్ నువ్వు రిలాక్స్ చేసుకోవడానికి వెళ్ళి ఒక టూరిజం స్పాట్. మన హేమ భాషలో చిల్ అవ్వడానికి. ఆమె దానికి వస్తే బేసికల్ గా మనం టాపిక్ డైవర్ట్ కాకుండా, హేమ గారు అక్కడ కనిపించారు. హేమ గారు పోలీసుల్ని తప్పుదోవ పట్టించి ఒక వీడియో చేశారు. హేమ గారు ఇవేవో తీసుకున్నారు, ఓకే, నార్కోటిక్స్ కి సంబంధించినవి ఏవో తీసుకున్నారు. ఆ నైతిక విలువలను వదిలేసి స్వాభిమానానికి విలువిచ్చే హేమ ఇలా చేసిందా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఆమె చేసిందా లేదా అనేది ఇప్పుడు పాజిటివ్ వల్ల మనం ఆమె చేయలేదని మనం అనుకోవడానికి లేదు. ఆమె బాడీలో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు, ఆ నార్కోటిక్స్ టెస్ట్ చేసినప్పుడు ఆమెకి పాజిటివ్ అని వచ్చింది. ఇప్పుడు వచ్చిందండి. మామూలుగా బియర్ లో కూడా ఆమెకు తెలియకుండా వేరే వాళ్ళు కూడా ఆ పార్టీలో కలిపి, అదే నేను చెప్పబోతున్నాను. 86 మందికి పాజిటివ్ వచ్చింది దాంట్లో. ఆమె అక్కడికి వెళ్ళింది. ఆమె నేను లిక్కర్ తీసుకున్నాను ఎప్పుడు చెప్పలేదండి. ఓకే, దట్ ఈస్ ఆమె పర్సనల్. ఓకే, మొన్న ఒక ప్రముఖ యూట్యూబర్ ఛానల్లో కూడా అన్నపూర్ణమ్మ గారు, నేను అంతకుముందు వైన్ తాగేదాన్ని, నాకు అది హెల్త్కి పడలేదు అందుకని ఆపేశాను అని చెప్పింది. ఇంకొక ఇంటర్వ్యూలో జయలలిత గారు, మన సీనియర్ యాక్ట్రెస్ జయలలిత గారు, ఆమె కూడా అదే చెప్పారు, నేను కూడా తీసుకునేదాన్ని అండి అది ఇది అని చెప్పి. దట్ ఈస్ నాట్ రాంగ్, బట్ అక్కడ ఆమెకి ఎవరైనా దాంట్లో కలిపారా, అసలు ఏ టైప్ ఆఫ్ డ్రగ్ ఉండేది ఆ టెస్ట్ లో తెలుస్తుంది. అది డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి కదా, ఇట్స్ లైక్ గ్రీన్సా లేకపోతే ఇంకేదైనా పౌడరా లేకపోతే ఇంకేదైనా అనేది ఆ నార్కోటిక్స్ దాంట్లో తెలుస్తుంది అనమాట. కానీ అక్కడ జరిగిన పిక్చరైజేషన్ సీసీ కెమెరాల్లో మనకు విజువల్స్ ఏమీ మనకి రాలేదు, ఆ లోపల ఏం జరిగి ఉంటుందా. బికాస్ రేవ్ పార్టీ జరిగినప్పుడు అలాంటివి ఉండవు, రికార్డ్ చేయరు అసలు. అక్కడ అసలు ఫోన్లకు సిగ్నల్ కూడా ఉండవు ముందు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అన్న భయంతో అలాంటి ప్లేసులోనే చేస్తారు. ఫోన్ సిగ్నల్ ఉండవు. నువ్వు అక్కడి నుంచి బయటికి రావాలంటే కొన్ని కిలోమీటర్ దూరం నడిచి నీకు వెహికల్ అంటే నువ్వు ఇంకా ప్రపంచానికి సంబంధం లేని ప్లేస్ కి, జనసందోహానికి సంబంధం లేని ప్లేస్, దాని ఒక అడవి కూడా అంటారు. ఇంకా అడవిలో జంతువులు ఉంటాయి, మళ్ళీ దానికంటే ఎక్కువ ఉండే ప్లేస్కి వెళ్తారు వీళ్ళు. ఆమె వెళ్ళిందా లేదా అనేది మనం ఈ 5-6 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక్కడ నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, అది ఆమె వ్యక్తిగత విషయం. ఒక పార్టీకి వెళ్ళడం, సెలబ్రిటీ కాబట్టి నువ్వు ఇంత చేస్తున్నావు. దాంట్లో ఇంకా 86 మంది ఉన్నారు కదా. దాంట్లో ఎంతమంది సెలబ్రిటీలు ఉంటారు? పొలిటికల్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. సెలబ్రిటీ అండి, అది పొలిటికల్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, సినిమానా, వాళ్ళకి పేరుందా, వాళ్ళ పేరు 10 మంది మాట్లాడుకుంటున్నారా, ఆబ్వియస్లీ నువ్వు సెలబ్రిటీ. సో నువ్వు ఆమె గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, సరే
ఫైన్, ఆమె కూడా పోలీసుని తప్పుదోవ పట్టించడానికి ఏమో ట్రై చేసింది అన్నారు, అది కూడా మేము ఒప్పుకుంటాం, ప్రాబ్లం లేదు యాజ్ ఏ ఇండస్ట్రీగా. కానీ సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉంది కదా అని చెప్పి ఈమె ఇలాంటివన్నీ చేస్తుంది, ఈమె అందుకే 6 ఏళ్ల నుంచి సినిమాలు చేయట్లేదు, 4 ఏళ్ల నుంచి సినిమాలు చేయట్లేదు, ఈమెకి ఇదే బిజినెస్, ఇదే దందా, ఈ దందాలోనే ఈమె బతుకుతుంది, ఈమె కూతుర్ని పెంచుతుంది, ఈమె మొగుడిని పోషిస్తుంది అని చెప్పి. నో, ఇట్స్ రాంగ్. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక సోషల్ సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడడం ఇంకా థింగ్. అందుకే నిన్న మంచు విష్ణు వచ్చి ట్వీట్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్ లో కానీ. ఆయన ఎందుకు వచ్చి ట్వీట్ చేశాడంటే ఆమె మా అసోసియేషన్ లో ఒక మెంబరు, సినిమా ఇండస్ట్రీలో ఆమె ఇన్ని దందాలు చేసి ఇన్ని పనులు చేస్తే ఇంకా ఇక్కడ ఉంటుందండి. అవును, ఆమెకి ఇంకా క్యారెక్టర్లు ఇస్తున్నారుగా. అవును, మొన్న కూడా ఒక 2 years బ్యాక్, లాస్ట్ ఇయర్ ఒక సినిమా చేసింది, ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో చేస్తా ఉంది. ఆమె చెప్పింది షూటింగ్ కి వెళ్తూ ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టింది. కూతుర్ని ఇండస్ట్రీలోకి రానివ్వకుండా చక్కగా చదివిస్తుంది, ఎక్కడికి పంపించకుండా అబ్రాడ్కి పంపించకుండా ఆమె ఇక్కడే చదివిస్తుంది కదా. భర్త ఒక ఉన్నత స్టేటస్ లో ఉన్నతనే. ఇన్ని జరుగుతున్న ఒక వ్యక్తి మీద ఏదో ఒక పార్టీకి వెళ్ళింది, ఆమె వెళ్ళింది, ప్రూఫ్లు ఉన్నాయి, కరెక్ట్. ఆమె తీసుకుందా, ఆమెకంతటా ఆమె వెళ్ళి పీల్చుకుందా, లేకపోతే ఆమె లిక్కర్లో కలుపుకొని తాగిందా, నువ్వు చూసావా, పక్కనున్నాడే చెప్పడు కదా. అవును, అవును. అది విచారణలో పోలీసులు వాళ్ళ దగ్గర ఉండే, బికాస్ ఒక సెలబ్రిటీ గురించి వార్త మాత్రమే రిలీజ్ చేస్తారు, కానీ దాంట్లో ఎంత జరుగుతుందా అనేది వాళ్ళ దగ్గర ఉంటది, కానీ నువ్వు మాట్లాడకూడదు. అవునా, అయినా కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది నార్కోటిక్స్ సంబంధించిన ఏదైనా కన్జ్యూమ్ చేయడం అనేది ఒక కన్జ్యూమర్ అనేది పనిషబుల్ ఎఫెన్స్ కాదండి. కన్జ్యూమింగ్ అనేది ఎఫెన్స్. అతను ఒక బాధితుడి కింద చూస్తారు, అతను కానీ ఆమె కానీ బాధితుడిలాగా తీసి ఇప్పుడు సిగరెట్ మందుకు బానిసైనట్టే దానికి బానిసై ఉంటే దానికి కౌన్సిలింగ్ ఇస్తారు, దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంటుంది, రీహాబిలిటేషన్. అంతేగాని ఆ యొక్క డ్రగ్ నువ్వు డిఫరెంట్ పీపుల్ కి అమ్ముతున్నావు అన్నప్పుడు అప్పుడు అది కేసు అవుతుంది. ఇక్కడ వీళ్ళు మాట్లాడేది అదే. ఇప్పుడు ఆమె పుచ్చుకుంది, అయ్యో నా ఫ్రెండ్కి ఇట్లా అయ్యింది, లేకపోతే ఆమె తెలియకుండా తీసుకుని ఉండొచ్చు, పాజిటివ్ ఏదో ఒకటి. ఇప్పుడు పక్కన ఒక పార్టీకి వెళ్ళినప్పుడు 4-5 డిఫరెంట్ మెంటాలిటీస్ వాళ్ళు కలుస్తారండి. ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నావు నువ్వు, మేడం ఇది ఎందుకు ట్రై చేయకూడదు మీరు, ఇట్స్ ఓకే ఐ కెన్ ట్రై, వాట్ ఒక రోజుకే కదా, నేను లైఫ్ అంతా తీసుకోవట్లేదు కదా అని అనుకోండొచ్చు. లేదా మద్యం కొంచెం ఎక్కువైనప్పుడు ఎవరైనా ప్రోద్బలం మీద కూడా చేసి ఉండొచ్చు. ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ, ఆ డ్రగ్స్ ఏదైతే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారో వాట్ ఎవర్ ఇట్ ఇస్, యాజ్ పర్ మై నాలెడ్జ్, యాజ్ పర్ ద గూగుల్ స్టేట్, ఒక 2-3 days కొంచెం మైండ్ మనకు డమ్గా ఉంటుందంట. అంటే మనం ఎవరినైనా వచ్చి ఏదైనా అన్నప్పుడు, ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా చేసినప్పుడు కూడా మన రియాక్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఆ రియాక్షన్స్లో కూడా ఆమె నేను వెళ్ళలేదు, నేను చేయలేదు అని చెప్పుండొచ్చు, ఫస్ట్ రీజన్. ఇక్కడ ఇప్పుడు కరాటే కళ్యాణి గారు వచ్చి మాట్లాడడము, తమన్నా సింహాద్రి గారు వచ్చి మాట్లాడడము, ఈ రెండు విషయాలు అనేవి కొంచెం పబ్లిక్ లో డివైడ్ టాక్ వస్తుంది. హేమ గారు ఇలాంటి మనిషే, ఈమె ఆడవాళ్ళతో సినిమాకి వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన కొత్త అమ్మాయిలంతా వల వేసి పట్టుకొని నీకు ఛాన్సులు ఇప్పిస్తాము, నువ్వు ఈ ఇండస్ట్రీల దగ్గరికి పో, ఈ బ్యాంకర్ దగ్గరికి పో, ఫీమేల్ ఎస్కాటింగ్ చేపిస్తాము, అలా చేసే మనిషి అయితే ఈ రోజు వరకు ఇండస్ట్రీలో ఉండరండి, ఎప్పుడో పంపించేస్తారు. ఇంతమంది పెద్ద హీరోలు అయితే ఎంకరేజ్ చేయరు, అంతమంది హీరోలతో సినిమాలు తీసింది, అంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసింది ఇండస్ట్రీలో. అందులో మా అసోసియేషన్ లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఓకే, ప్రతి ఒక్కరికి హేమ అంటే మా ఇంట్లో పిల్ల అనుకునేలాగే చూస్తారు. ఆమె వ్యక్తిగత విషయం వేరు, ఇండస్ట్రీ విషయం వేరు. నువ్వు ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీలో ఉన్న ఒక మనిషి గురించి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు, నన్ను ఇంకా నయ్యో ఆమె కరాటే కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, నేను అప్పుడేదో తప్పు చేస్తే నన్ను ఇట్లా మొత్తం రోడ్డు మీదకి లాగి మాట్లాడారే, ఈమెనేం చేయాలని మాట్లాడుతున్నారు, ఇంకా ఆమె నన్ను కూడా అమ్మేయాలనుకుందని చెప్పలేదు. లాస్ట్ కి చెప్పేస్తుంది, రేపు పొద్దున్న వచ్చి ఇదే చెప్తుంది. ఇప్పుడు ఈ వీడియో చూసి నన్ను కూడా అమ్మో నాకు గుర్తొచ్చిందండి ఇప్పుడు నేను మొన్న చూసానని చెప్తుంది ఆమె. సో దీస్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. వాట్ ఎవర్ ఇఫ్ షీ కన్జ్యూమ్డ్, ఆమె తీసుకుందా లేదా బాడీలో అయితే ఉంది, అది ఆమె వ్యక్తిగత విషయం అండి. అది వేరే వాళ్ళు ఇప్పించారా, లేకపోతే మద్యం మత్తులో జరిగిందా, లేకపోతే సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ 1 గ్రాము ఆర్ఎల్స్ మిల్లీ మైక్రోగ్రామ్స్ రక్తంలో ఉన్నా కూడా పాజిటివ్ చూపిస్తుంది. అవును. ఇంకో విషయం మీరు గమనించితే సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్క మెయిల్ ఆర్టిస్ట్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎప్పుడు దీని గురించి నెగిటివ్గా మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. అవునండి. మాట్లాడిన వాళ్ళలో ఎక్కువ శాతం ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో ఇద్దరు కూడా ఆడవాళ్ళే.
ఎందుకు మాట్లాడతారు ఇండస్ట్రీ జెన్సీనే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆమె సొంతంగా కార్ డ్రైవ్ చేసుకొని వెళ్ళిన పార్టీ, ఇండస్ట్రీలో ఏ వ్యక్తులతో పోలా, మైట్ బి ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఉన్న పర్సన్ వచ్చి హేమకు అలా జరిగిందని మైక్ ముందు పెడితే ఆమె ఇష్టం అండి, ఆమె ఎట్లయినా పోతుంది, మాకెందుకు, మా ఇండస్ట్రీలో ఆమె వర్క్ చేసుకుంటుందా, సినిమాలు చేసుకుంటుందా, 4 డబ్బులు సంపాదించుకుంటుందా, వెళ్తుందా. అదిగాక ఆమె చెప్పింది ఆమెకి రెస్టారెంట్స్ ఫుడ్ అలవాటు ఉంది, ఆమె ఇంట్లో ఆవకాయలు అన్ని చేసి అమ్ముతుందంట, పచ్చలన్నీ చేసి పంపిస్తుందంట ఆమె వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అందరికి. షీ హావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్. వాళ్ళ హస్బెండ్ కెమెరామెన్, ఆయన దాంట్లో ఆమె ఏమైనా స్టూడియో పెట్టుకోండొచ్చు. She has other things also. Why she wants to do only prostitution? Escort ఎందుకు చేయాలి, ఆమె ఎస్కాటిజం ఎందుకు చేయాలి, నువ్వెందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? అండ్ సో కాల్డ్ తమన్నా సింహాద్రి అసలు ఆమె ఇంకా అసలు ప్రపంచంలో ఆమెకు తప్ప ఇండస్ట్రీ గురించి ఎవరికి తెలియనట్టుగా మాట్లాడేస్తుంది. ముందు నాకు హేమక్క గురించి తెలుసు, బూతులేందండి మాట్లాడేది సోషల్ మీడియాలోకి వచ్చి. ఆమె నేను జీ పగలు కొడతా మాట్లాడేది, హేమక్క నీకు జీ పగల కొడతా, ఇదా ఆమె మాట్లాడేది? నీ గురించి నాకు ముందే తెలుసు, నువ్వు ఎప్పటికైనా బయటపడతావని తెలుసు, నువ్వు వచ్చావు బయటకి, నీ గురించి నువ్వెట్లొచ్చావు ఇండస్ట్రీలోకి, నువ్వేం చేసి వచ్చావు? సి ఐ రెస్పెక్ట్ యువర్ కమ్యూనిటీ, ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ చేంజింగ్ ఇన్ టు ద ఫీమేల్. నువ్వు సినిమాలు యాక్ట్ చేస్తున్నావా, నీకు బిజినెస్లు ఉన్నాయా, లేకపోతే నువ్వేమైనా రాజకీయ పార్టీ ఓనరా, పొలిటికల్ గా నీకేమైనా పేరుందా? మొన్న పిఠాపురంలో మొత్తం తిరిగావు, ఓకే, అన్ని చేసింది, నీకెట్లా వస్తున్నాయి డబ్బులు? మేము మాట్లాడితే అదే విషయం నీ మీద. ఇప్పుడు ఆమె గురించి నేను ఇక్కడ హేమ గారిని సపోర్ట్ చేయట్లేదు, ఈమెని సపోర్ట్ చేయట్లేదు, బట్ యాజ్ ఏ సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు ఈ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆమె సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరినైనా ఇలా చేసిందా, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి మీడియా వాళ్ళు మాట్లాడట్లేదు, పోలీసులు మాట్లాడట్లా, పలానా ప్రముఖ నటి హేమ గారు ఇక్కడ ఇట్లా దొరికారని మాట్లాడుతున్నారు, అది విచారణలో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎన్ అఫెన్స్, కన్స్యూమింగ్ ఈజ్ నాట్ ఎన్ అఫెన్స్. అదిగాక ఆమె బాడీలో ఎంత పర్సంటేజ్ ఉండింది, అది దేని వల్ల అనేది విచారణలో తెలుస్తుంది, దానికి తగ్గట్టుగా కౌన్సిలింగ్ ఇస్తారు, ఆమె జాగ్రత్త పడుతుంది, వస్తుంది, సినిమాలు చేసుకుంటుంది, పోతుంది, ప్రపంచానికి ఏమీ సంబంధం లేదు. ఆమె కూడా ఉఫ్ అనుకుంటుంది. మీ ఇద్దరు నోళ్ళు పారేసుకొని మీ ఇద్దరు రోడ్డెక్కి మీ గుట్టును మీరే బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ వచ్చి బాగింది, ఈమె ఇంత వాగినప్పుడు ఈమె గురించి బయట పెట్టరు, అంతేగా. నువ్వు చేసిన పనులేం తప్పు కాదుగా జీవితంలో. నేను ఒకటి నమ్ముతానండి శ్రీనివాస్ గారు, తప్పు అనేవాడు మనిషే చేస్తాడు. ఇట్స్ మిస్టేక్స్ విల్ డూ ఓన్లీ హ్యూమన్స్ ఓన్లీ డూ మిస్టేక్స్. కుక్క, పిల్లి, అదర్ లివింగ్ బీయింగ్స్ మిస్టేక్స్ చేసిన వాళ్ళు తెలియవు, మనం తెలిసి చేసినా తెలియక చేసినా అనేది. కానీ నీ ముందుకు ఒకరు మైకు పెట్టి మాట్లాడినప్పుడు నీకు ఒకవేళ నిజం తెలిసినా, వాళ్ళు అలాంటి వాళ్ళు అయినా నువ్వు బయట పెట్టడం తప్పు. ఓకే, అవతల వాళ్ళు ఇప్పుడు హేమక్క ఆ రోజు నా గురించి ఇన్ని మాట్లాడింది కదా, నేనెందుకు మాట్లాడకూడదు అని నువ్వు మాట్లాడుతున్నావే గ్రజ్జు పెట్టుకొని, నీకు ఆ సంస్కారం ఉండుంటే ఆమె ఇష్టం అండి అని చెప్పి ఆపేయాలి. నన్నే అమ్మేయాలనుకుందని నువ్వు చెప్తున్నావే తమన్నా సింహాద్రి. సేమ్ సీజన్ లో వాళ్ళిద్దరు ఒకే సీజన్ లోకి వెళ్ళారు, బిగ్ బాస్ 3కి వెళ్ళారు, హేమ గారు అండ్ మన తమన్నా సింహాద్రి గారు. ఆమె మిడిల్ గా వెళ్ళింది, ఈమె ముందుకెళ్ళింది. సో మీ ఇద్దరికి ఏ రిలేషన్ ఉందో జనాలకి ఎప్పుడు నువ్వు చెప్పలేదు బయటకు వచ్చి. ఈ రోజు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఆమె ఇలాంటిదే, ఆమె ఇలా చేసిందని చెప్పడం ఒకటి, ప్లస్ ఏవో వాట్సాప్ లో గ్రూప్స్ లో ఫీమేల్ ఆడిషన్స్ కోసం పంపించిన ఫొటోస్ ని పెట్టి, లేకపోతే వేరే గ్రూప్ పెట్టబోయి ఇది డిలీట్ చేయడము, ఇవన్నిటిని నువ్వు తీసుకొచ్చి ఎక్కడెక్కడికో లింక్ చేసి ఆమె ఇట్లా ఫోటోలు పంపించి ఇట్లా అందరికీ ఇట్లా చేస్తుందండి అట్లా చేస్తుందండి అని చెప్పడం చాలా తప్పు. హేమ గారి వ్యక్తిగత విషయాన్ని తీసుకొచ్చి, ఒక ప్రముఖ నటి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నామండి, ఆ 86 మంది గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పేర్లు కూడా తెలియవు మనం మాట్లాడాలంటే. సో ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి దూరదు, అది వాళ్ళ పర్సనల్ స్పేస్. ఓకే, తట్టు ఆమెకు అలా జరగడం బాధాకరము, ఆమె గురించి ఇలా మాట్లాడద్దు అని కూడా నిన్న విష్ణు గారు పోస్ట్ చేశారు. ఎందుకంటే ఆమె ఇండస్ట్రీలో ఆమెకు ఒక పేరుంది, ఒక స్థాయి ఉంది, ఆమె యాక్ట్రెస్. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఆమె ముందెళ్తుంది, ఆమెకి జరిగినా వెళ్తుంది, వేరే వాళ్ళకి జరిగినా ఆమె ముందెళ్తుంది ఇండస్ట్రీ తరఫున అయితే. సో దానిని మనం ప్రాస్టిట్యూషన్ కి, ఎస్కాటిజం కి, ఇలాంటి వాటికి లింక్ చేసి వాళ్ళ ఫ్యామిలీ కూతురు ఉంది, ఎదిగిన కూతురు ఉంది, పెళ్లికి ఎదిగిన కూతురు, చదువుకుంటుంది పాప, ఎంత బాధపడతారండి ఇలా మాట్లాడడం. మీరు ఆడవాళ్ళేగా,
మీ గురించి కూడా 100 మంది ఇలా మాట్లాడితే మీ ఇంట్లో వాళ్ళు బాధపడరా? అవును అవును నీ భర్త కానీ, నీ ఫ్యామిలీ కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ బాధపడరా? జరిగింది ఏదో జరిగింది, దట్ కోర్ట్ విల్ డిసైడ్. జస్ట్ ఒక 2-3 days కౌన్సిలింగ్ ఇస్తారు, బికాస్ పాజిటివ్ అని వచ్చింది కాబట్టి కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అవ్వమంటారు, కోర్టుకి అవసరమైనప్పుడు అటెండ్ అవ్వమంటారు. ఎందుకంటే దాంట్లో తీగలాగితే డొంక కలరాలుగా అసలు ఎవరు కనెక్ట్ చేశాడు, ఈ అన్నిటికీ విచారణలు ఉంటాయి అన్నమాట. సో దానికి అటెండ్ అవుతుంది, ఆమె పాటికి ఆమె చూసుకుంటే ఆమె లైఫ్ బాగానే ఉంటుంది. బట్ మీరు చేసే పనులే పెంట్ అవుతుంది, సో అది చెయ్యొద్దని మాట్లాడుకుంటారు. ఓకే, నైస్ అండి. ఓకే ఓకే, ఇది అండి ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీలో హైమా ఇన్వాల్వ్మెంట్ గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుందో దాని గురించినటువంటి వివరాలు తెలియజేశారు. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.